విరాట్ కోహ్లీ వీర ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో దంచి కొడుతున్నాడు. రికార్డులను తొక్కుకుంటూ దూసుకుపోతున్నాడు. పరుగుల వేటలో తగ్గేదే లేదంటున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులోనూ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరడంతో విరాట్ కోహ్లీ మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉంది. ఆర్సీబీ ఫైనల్ చేరితే ఆ లెక్క భారీగా పెరగడం ఖాయమనే అంచనాలున్నాయి. సీజన్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 14 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 708 పరుగులు సాధించాడు. యావరేజ్ 64.36, స్ట్రైక్ రేట్ 155.60. సీజన్లో ఇప్పటికే ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అంచనాలకు తగినట్టుగా రాణించాడు. 29 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. 3 ఫోర్లు 4 సిక్సర్లతో పరుగుల వినోదాన్ని అందించాడు. సీజన్లో కొన్ని రికార్డులను అందుకున్నాడు. ఐపీఎల్లో 2 సీజన్లలో 700కు పైగా పరుగులు చేసిన రెండో ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగాను రికార్డులోకి ఎక్కాడు. గతంలో క్రిస్ గేల్ కూడా 2 సార్లు 700కు పైగా పరుగులు చేశాడు. 2012లో 733 పరుగులు, 2013లో 708 పరుగులు సాధించాడు. 2016లో విరాట్ 974 పరుగులు చేశాడు. అప్పుడు విరాట్ సాధించిన స్ట్రైక్ రేట్ 152. ఈసారి మాత్రం స్ట్రైక్ రేట్ అదిరిపోయింది. ఏకంగా 155.60 స్ట్రైక్ రేట్ ను కింగ్ నమోదు చేశాడు. సీజన్ ఆరంభంలో విరాట్ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆటతోనే స్టార్ బ్యాటర్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఆర్సీబీకి మెరుపుల ఆరంభాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. సిక్స్లు కొట్టడంలోనూ విరాట్ ముందే ఉన్నాడు. ఈసారి ఇప్పటికే 37 సిక్స్లు బాదేశాడు. 2016లో 38 సిక్స్లు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించేందుకు 2 సిక్స్ల దూరంలో ఉన్నాడు. మే 18న జరిగిన మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించిన రికార్డు విరాట్కు ఉంది. 2 సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. సీఎస్కేపై 3 పరుగుల తేడాతో మే 18న ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో కలిపి విరాట్ 343 పరుగులు సాధించాడు. కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా కొత్తగా చేరింది. భారత్లో జరిగిన టీ20లో 9000కు పైగా పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. సీఎస్కేపై విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆల్ టైమ్ రికార్డును అందుకుంది. తొలి 8 మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచినా ఆ తర్వాత వరుసగా 6 విజయాలతో ప్లే ఆఫ్స్ కు చేరింది. ఐపీఎల్లో ఆర్సీబీలా మరే జట్టు కూడా ఇంతలా పుంజుకుని టాప్ 4లో నిలవలేదు. 2016లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా పుంజుకుంది. అప్పట్లో తొలి 7 మ్యాచ్ల్లో 2 గెలిచింది. కానీ ఆఖరి 7 మ్యాచ్ల్లో 6 సత్తా చాటింది. ప్లే ఆఫ్స్ కు దూసుకుపోయింది. వరుసగా 6 ఓటములు, 6 పరాజయాలు సాధించిన జట్టు కూడా ఆర్సీబీనే. మొత్తంగా ఇప్పుడు ఆర్సీబీ తగ్గేదే లేదంటోంది.